హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే 20 కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా పిల్లలకి సిరప్ లాంటివి గట్టను వాడుతూ ఉంటాం కదా మనలో కూడాను. సో వాటి మీద మెజర్మెంట్ క్యాప్స్ ఉంటే అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం, కానీ వీటి వల్ల కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయండి. నేను ఇక్కడైతే ఒక సిరప్ మీద క్యాప్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న పిన్నేస్ని వేడి చేసేసుకుంటూ ఇవాళ చుట్టూ కూడా హోల్ చేసేసుకున్నాం అనుకోండి, ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇంట్లో పిల్లలు ఉండేటప్పుడు ఖచ్చితంగా బెలూన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా. ఏదో ఒక బెలూన్ని తీసేసుకొని ఈ విధంగా మిడిల్లో కట్ చేసేసుకొని పైన పార్ట్ అనేది ఉంటుంది కదా, సో సన్నంగా ఉన్నది దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం చక్కగా ఈ క్యాప్కి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక షవర్ లాగా అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ముఖ్యంగా చిన్నపిల్లలకు అనుకోండి, చిన్నపిల్లలు ఇప్పుడు సమ్మర్లోనే ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. అలాగే మన సింకులోనే ఏవైనా పని చేసుకునేటప్పుడు కూడా చక్కగా ఇలా ఒక షవర్ లాగా అయితే పనిచేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ట్యాప్కి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంట్లోని పనులు శుభ్రంగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలు అనుకోండి చాలా ఇష్టపడి మరిన్ని చాలా బాగా సాయం చేస్తారనమాట. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఇలా మనకి ఎందుకు పనికిరావని పడేసే వాటితోటి ఇలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. చుట్టూ ఇలా తిప్పుకుంటూ సింక్ను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు మనం వండే కూరలు అనేవి మరింత రుచి పెరగాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. నార్మల్గా మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ప్రతి కూరలో కూడా వండుతూ ఉంటాం కదా. దీన్ని తయారు చేసేటప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే సరిపోతుందండి. దానికోసం అన్నీ మన ఇంట్లో ఉండవే చిన్న దాల్చిన చెక్క అనేది తీసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులో వేసుకుంటే ఇంకా త్వరగా నలిగిపోతాయి అనమాట. సో ఈ విధంగా ఈ మూడింటిని యాడ్ చేయడం వల్ల మనం ప్రతిరోజు వండే కూరల కోసం మసాలాలు కానీ మసాలా ముద్దలు కానీ మనం వాడవలసిన అవసరం లేదండి. కొంచెం వాటర్ను వేసుకుంటూ నార్మల్గా ఇలా మెత్తగా పేస్ట్ మీరు ఎలా అయితే తయారు చేసుకుంటారో అదే విధంగా తయారు చేసుకొని చూడండి. మనకి కూరలు అనేవి ప్రతిరోజు వండేటప్పుడు ఒక 1/2 టీ స్పూను లేదంటే 1 టీ స్పూన్ కూర క్వాంటిటీని బట్టి రెగ్యులర్గా యాడ్ చేసి చూడండి, చాలా మంచి రుచి అయితే వస్తుంది. ఫ్రిడ్జ్లో అయితే నెల రోజులు స్టోరేజ్ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లేని వారు అయితే ఇందులో కొంచెం వెనిగర్ని వేసుకొని మిక్స్ చేసుకున్నట్లయితే 1 వీక్ వరకు కూడా బయట కూడా స్టోరేజ్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతిరోజు మనం పెట్టుకునే స్టిక్కర్స్ అనేవి ఒక్కొక్కసారి చెమటకి జస్ట్ ఇలా పెట్టగానే ఊడిపోతూ ఉంటాయి కదా, బయటకు వెళ్ళేటప్పుడు పడిపోతే ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి. సో దీనికి రీజన్ వచ్చేసి వీటి మీద ఉండే గమ్ అనేది మనకు ఒక్కొక్కసారి వదిలేస్తూ ఉంటుందండి. ఇలా గమ్ అనేది వదలకుండా స్టిక్కర్ పెట్టినట్టుగా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో మనం వాడే స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి అప్పుడప్పుడు కూడా ఇలా పెట్టామనుకోండి, కూలింగ్ వల్ల స్టిక్కర్ బ్యాక్ సైడ్ ఉండి గమ్ అనేది టైట్గా అవుతుంది అన్నమాట. ఈ సమ్మర్లో చెమటకి స్టిక్కర్లు పెట్టామంటే త్వరగా పడిపోతాయి కాబట్టి సింపుల్గా ఇలా ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలా పెట్టుకొని స్టిక్కర్లు పెట్టుకొని చూడండి, మీకే డిఫరెంట్ అనేది అర్థమవుతుంది. స్టిక్కర్ మళ్ళీ కూడా మీరు తీసినంత వరకు కూడా మన నుదుటి నుంచి రాదండి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే మీకు స్టిక్కర్ కూడా పెట్టి చూపిస్తున్నాను, చూసారు కదా ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత బాగా సెట్ అయిపోయి గమ్ అనేది మనకి చక్కగా టైట్ అవుతుంది అనమాట. దీనివల్ల మనకి స్టిక్కర్స్ పడిపోతాయనే టెన్షన్ కూడా ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవారికి యూజ్ అవుతుంది కాబట్టి చిన్న ట్రిక్ని ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు మనం కుక్కర్లోన అన్నం కానీ పప్పు కానీ ఇలా ఏదైనా ఉడికించేటప్పుడు బయటకు లీక్ అయిపోతూ ఉంటుంది కదా. ముఖ్యంగా లీక్ అయిపోయింది అనుకోండి, గ్యాస్ స్టవ్ మొత్తం కూడాను లేదంటే కుక్కర్ మొత్తం కూడా అయిపోయి మళ్ళీ క్లీన్ చేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా బయటికి లీక్ అయినా కూడాను మన స్టవ్ మొత్తం కుక్కర్ మొత్తం స్ప్రెడ్ అయిపోకుండా ఉండాలంటే సింపుల్ ఇలా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏమి లేదు, దీనికోసం ఒక టిష్యూ పేపర్ని కానీ కాటన్ క్లాత్ అయినా చిన్నది తీసుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్ లాగా అయితే చేసుకొని చిన్నదంటే జస్ట్ చిన్నది ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుందండి. దీన్ని తీసుకుని వెళ్ళి మనం కుక్కర్లో ఏదైనా వండేటప్పుడు లీక్ అవుతుందని డౌట్ వచ్చింది అనుకోండి, ఇలా పెట్టుకొని విజిల్స్ పెట్టించేసుకొని ఒకసారి చూడండి, ఏది కూడా పొంగినా కూడా దీని మీద మనకు పొంగిపోతుంది. క్లాత్ అనుకోండి రీయూజ్ చేసుకోవచ్చు, పేపర్ అనుకోండి 4-5 సార్లు యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందంటే ఎప్పుడైనా బై మిస్టేక్ పిల్లలైనా లేదంటే మనమైన కూడాను పెన్ ఇంక్ మరకలు కానీ పెన్ మరకలు కానీ మన బట్టల మీద పడ్డాయి అనుకోండి, అవి అంత సింపుల్గా అయితే క్లీన్ చేయం. కొంతమంది ఇంకా వదలవని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో అటువంటిది ఏది లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఎంత పెన్ ఇంక్ మరకలైనా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. మీకు అర్థమవడం కోసం నేను ఇక్కడైతే ఒక కాటన్ వైట్ కర్చీప్ని అయితే ప్లేట్ మీద వేసి చూపించుతున్నాను. చూసారు కదా, పెన్ మార్క్ కూడా అక్కడ చేశాను. ఎప్పుడైనా ఇంకు మరకలు కానీ పెన్ మరకలు కానీ బట్టల మీద పడ్డాయి అనుకోండి, సింపుల్గా పడిన ప్లేస్లో ఈ విధంగా కొంచెం
శానిటైజర్ అనేది ఉంటుంది కదండి, దాన్ని కొంచెం కొంచెం వేసుకొని ఇలా చేత్తో కానీ లేదంటే బ్రష్తో కానీ క్లీన్ చేసేసారనుకోండి, సో చాలా చాలా సింపుల్గా అయితే వదిలేస్తాయండి. శానిటైజర్ లేని వారైతే ఇంట్లో డెటాల్ అనేది ఉంటుంది కదండి, సో డెటాల్ అయినా తీసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా కూడా చాలా బాగా క్లీన్ చేస్తుందండి. ఇలా మనం క్లీన్ చేసుకోలేము, ఇంకా మరకలు వదలవేమో అనుకొని వీటిని ఇంకా ఎక్కువ రుద్దాలి నానబెట్టాలేమో అనుకునేటట్టు అయినట్లయితే సింపుల్గా ఇలా క్లీన్ చేసేయండి. బ్రష్ పెట్టి సబ్బు పెట్టి రుద్ది క్లీన్ చేయవలసిన అవసరం లేకుండా చాలా సింపుల్గా పెన్ ఇంక మరకలైనా పోతాయి. తర్వాత శానిటైజర్ వేసాం కాబట్టి చాలా నీట్గా ఉతుక్కొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్నైతే తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చాలామందికి ఒంట్లో బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే ఉండే వాటితో ఎక్కువ ఖర్చు లేకుండా నెల రోజుల్లోన బాడీలోన బ్లడ్ ఎక్కించినట్టే 4-5 పాయింట్లు పెరగాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ ఒక చిన్న బీట్రూట్ ముక్క, క్యారెట్ ముక్కను తీసుకోండి. మీరు కావాలంటే ఫుల్ పీస్ని కూడా తీసుకోవచ్చండి. పైన ఉండే పీలంతా కూడా తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. బీట్రూట్, క్యారెట్ అనేది హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఎవరైనా ఈ రెమెడీని ట్రై చేయగలరు, ఎవరైనా చేయొచ్చు కూడాను. చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోండి. అల్లం ముక్క అనేది మనకి బాడీలోనే ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది, అలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే ఆ తర్వాత మరి కొంచెం వాటర్ని వేసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని కొంచెం ఈ విధంగా మనం వాటర్ని సపరేట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. బీట్రూట్ వల్ల మనకి స్కిన్ గ్లోయింగ్ కూడా వస్తుందండి. అలాగే ఫేస్ మీద ఉండే పింపుల్స్ కూడా చాలా బాగా రిమూవ్ అయిపోతాయి. ఇటువంటి ఐస్ క్యూబ్స్ అనేవి ఉంటాయి కదా, వీటిలో వేసేసుకొని మనం నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలా ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా పెట్టేసామంటే నెక్స్ట్ డేకి మనకి ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి. వీటిని తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక బాక్స్లోన ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిరోజు ఒక గ్లాస్ తాగినట్లయితే బాడీలోన మనకి బ్లడ్ అనేది చేరుతుందండి. అలాగే బాడీ గ్లో అనేది కూడా వస్తుంది, స్కిన్ గ్లోయింగ్ అనేది వస్తుంది ముఖ్యంగా. ఇలా మనం భోజనం చేసేటప్పుడు అంటే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేస్తాం కదా, సో దానికి గంట ముందు ఒక 5-6 పీసులు ఈ విధంగా ఒక గ్లాసులో వేసేసుకొని ఒక నిమ్మ చెక్క రసాన్ని కూడా పిండేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా రుచికి తగ్గ సాల్ట్ను కూడా వేసుకొని చక్కగా తాగి చూడండి. నెల రోజుల్లోనే మీకు బ్లడ్ పెరగడం మీరు అబ్జర్వ్ చేస్తారు. అలాగే స్కిన్ కూడా మీకు చాలా చాలా బాగా మంచి గ్లోయింగ్ అనేది వస్తుందన్నమాట. ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉందో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్గా ఇంట్లోన ఈ ట్యాప్స్ అని వాడేటప్పుడు వాటర్ మరకలని, సోప్ మరకలు, లేదంటే జంగు లాంటివి గట్ట పట్టేస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్టీల్ అయితే ఇంకా బాగా మురుకు పెట్టేస్తాయి కదా, వీటిని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మనకి సబీనా పౌడర్ అనేది మార్కెట్లో దొరుకుతుందండి. ఇది బూడిదలాగా అయితే చాలా బాగుంటుంది. ఒక 1 టీ స్పూన్ తీసుకొని ఇందులో కొంచెం కోల్గేట్ పేస్ట్ని వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ని మిక్స్ చేసుకుంటూ ఇలా ఏదైనా ఒక పాత బ్రష్ ఉంటే దాంతో ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, నెల రోజులైనా కూడా మనకు మరకలు పట్టవు. చాలా సింపుల్గా ఈ వాటర్ మరకలు అనేవి చాలా నీట్గా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. సబీనా పౌడర్ మనకి ప్రతి కిరాణా షాప్లో దొరుకుతుంది. కేవలం మనకి ఇది 15 రూపాయలకి దొరుకుతుందండి. వీటితో మనం గిన్నెలు కానీ, పూజ సామాన్లు ఇవన్నీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఏంటంటే వాటర్ మార్కులు, సోప్ మార్కులు అనేవి అంత సింపుల్గా పోవండి, కానీ ఇలా క్లీన్ చేసి చూడండి, చాలా చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఒకసారి మీకు వాష్ చేసి కూడా చూపిస్తున్నాను ఎంత శుభ్రంగా ఉన్నాయో. ఓన్లీ ఇలా స్టీల్వే కాకుండా ప్లాస్టిక్ కూడా జంగు పట్టేసి చాలా మురికిగా ఉంటాయి కదా, వీటిని కూడా ఇలా ఈజీగా మనం శుభ్రం చేసుకొని చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఈ సమ్మర్లోన మనకి వేడి ఎక్కువగా ఉండడం వల్ల మనం బయటకు వెళ్ళామంటే చాలు దాహం ఎక్కువ అనేది వేసేసి ఏదైనా తాగాలనిపించేటప్పుడు బయట మనం రకరకాలవన్నీ తాగేస్తూ ఉంటాం కదండి. ఇలా మనం ఏవి తాగే పని లేకుండా మనం ఇంట్లో నుంచే వాటర్ని తీసుకుని వెళ్ళి 3-4 గంటల వరకు కూడా కూలింగ్ తగ్గకుండా చేసుకోవచ్చు. దీనికోసం వాటర్ని బాగా కూలింగ్ ముందు తీసుకోండి. ఆ తర్వాత ఏదైనా ఒక పాత సాక్స్ని కానీ, పాత క్లాత్ని కానీ ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టేసుకొని మనం బయటకు వెళ్ళేటప్పుడు కూలింగ్ వాటర్కి ఈ విధంగా సాక్స్ని మీకు నచ్చిన విధంగా ఇలా చక్కగా సెట్ చేసేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లోన ఈ బాటిల్ పెట్టి చుట్టూ తీసుకొని వెళ్ళామనుకోండి, కూలింగ్ అనేది పోకుండా మనం తాగినప్పటికీ నార్మల్ కూలింగ్కి వస్తుంది. దీనివల్ల మనము బయట డ్రింకులని ఇవన్నీ కూడా తాగకుండా ఇంట్లో ఉండే వాటర్ని మనం హ్యాపీగా బయటకు తీసుకొని వెళ్ళి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈసారి సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు చిన్న ట్రిక్ని ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే గుడ్డు తొక్క అనేది సరిగ్గా రాదు. అలాగే ఉడకబెట్టేటప్పుడు పొలుచు స్మెల్ అనేది వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ముఖ్యంగా ఒక్కోసారి గుడ్డు మధ్యలో పగిలిపోయి లోన ఉండే సొన అంతా కూడా బయటకు వచ్చేసింది అనుకోండి, గుడ్లన్నీ చిందర అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్గా గుడ్లు ఉడకబెట్టేటప్పుడు
చక్కగా ఒక నిమ్మ తొక్కలను మనం పిండేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, వాటిల్లోనే లేదంటే ఒక నిమ్మ చెక్కని స్లైస్లాగా 2-3 కట్ చేసి ఇలా వేసేసామనుకోండి, గుడ్డు ఉడికేటప్పుడు పగిలిపోకుండా అలాగే బయటకి సొన అనేది రాకుండా పెంకు కూడా చాలా చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. అలాగే ఇలా నిమ్మ తొక్కలు వేయడం వల్ల మనకి బౌలు కూడా నల్లగా మాడిపోతుంది కదా, ఏవైనా ఉడకబెట్టేటప్పుడు బౌలు కూడా నల్లగా మాడిపోదు. అలాగే ముఖ్యంగా గుడ్డు ఉడకబెట్టేటప్పుడు మనకి పొలుచు స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి, ఈ స్మెల్ కూడా ఏమీ రాదనమాట. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు, గుడ్డు అనేది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా తొక్క కూడా చాలా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా కూడా గుడ్డు ఉడికించేటప్పుడు సింపుల్గా ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేసి చూడండి, మీరు పడే శ్రమ అంతా కూడా తగ్గిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. మన కిచెన్లో రెగ్యులర్గా వాడే మిక్సీ జార్స్ అనేవి ఒక్కోసారి ఏదైనా ఆడేటప్పుడు క్యాప్ దగ్గర ఉండే బెల్ట్ అనేది చుట్టూ కూడా మనకి వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి అరుగుదల అనేది అయిపోతూ ఉంటుంది కదా, దీనివల్ల చట్నీలు లాంటివి గట్ట ఏదైనా మిక్స్ చేసేటప్పుడు ఒక్కోసారి మనకే పైకి తుల్లిపోవడం లేదంటే లీక్ అయిపోవడం గట్ట జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏది లీక్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏమీ లేదు, ఒక ప్లాస్టిక్ రబ్బర్ని తీసేసుకొని చక్కగా ఇలా మూతకు పెట్టేసుకొని చూడండి, కప్పు అనేది చాలా చాలా టైట్గా పడుతుంది. మీరు ఏది మిక్స్ చేసినా కూడాను బయటకు ఒక్క డ్రాప్ కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మనం ఇల్లు తుడుస్తూనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా కొత్త చీపులు కొనుక్కొస్తూనే ఉంటాము. కొత్త చీపులు కొనుక్కొచ్చేటప్పుడు వీటికి పువ్వు అనేది పైన ఉంటుంది కదండి, చిన్నది పొట్టు, దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టము. ఇంటి నిండా చెదిరిపోయిందంటే మనకి చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, ఒంటి మీదకి ఇంకా తుల్లిందంటే దురదలు కూడా వేసేస్తూ ఉంటాయండి. ఎక్కువ కష్టపడకుండా కొత్త చీపులను ఎన్నిటినైనా నిమిషంలో క్లీన్ చేసుకోవడానికి ఇందులో ఒక 3-4 టిప్స్ని అయితే తెలుసుకుందామండి. ఎప్పుడైనా చీపురు క్లీన్ చేయాలనుకునేటప్పుడు మనం గిన్నెలు తోమే పీచులు అనేవి ఉంటాయి కదండి, సో గ్రీన్ కలర్ పీచు, సో స్క్రబ్, దాంతో ఈ విధంగా మనము చీపుని ఇలా విడదీసుకుంటూ చక్కగా క్లీన్ చేసేసామనుకోండి, పొట్టు అనేది చాలా చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. దీనికోసం మనం గంటలో కూర్చొని క్లీన్ చేస్తూ ఉంటామండి. సింపుల్గా ఇలా చేతితో రుద్దిన కూడా మనకు పోతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఓన్లీ మనం ఇలా గిన్నెలు తోమని పీచుతోనే కాకుండా బట్టలు ఉతికే బ్రష్ అనేది ఉంటుంది కదండి, దాంతో అయితే ఇంకా చాలా సింపుల్గా మనకి పొట్టు అనేది రిమూవ్ అయిపోతుందండి. ఇలా ఓన్లీ మనం బట్టలు ఉతికిన బ్రష్తో పాటు ఐరన్ స్క్రబ్ కూడా ఉంటుంది కదా, దీంతో అయితే ఇంకా చాలా త్వరగా వచ్చేస్తుందండి. ఒకసారి మీరు వీడియోలో క్లియర్గా చూసారు కదా, సో 2 చీపుర్లను కూడా జస్ట్ 4-5 నిమిషాల్లోనే ఎంత పొట్టుని ఈజీగా క్లీన్ చేసేసాను. దీనివల్ల మనం కొత్త చీపురు తెచ్చుకునేటప్పుడు దీన్ని క్లీన్ చేయాలని ఎటువంటి శ్రమ పడవలసిన అవసరం లేదు. చూసారు కదా, పొట్టు కూడా నేను ఎంత క్లీన్ చేశాను, వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. సో ఇలా మీకు నచ్చిన మెథడ్లో కొత్త చీపుల్ని ఈసారి క్లీన్ చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనకి ఇంట్లోనే ఏవైనా వాడలేని షర్ట్లు కనుక ఉన్నట్లయితే పడేస్తూ ఉంటాం, కానీ వీటి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఆల్రెడీ నేను మిడిల్ పార్ట్తో షర్ట్ అని ఒక పిల్లో అయితే తయారు చేశానండి. సో దీంతో పాటు మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా చిన్న కాలర్ లాగా అయితే ఉంటుంది కదా, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే వీటికి బటన్స్ కూడా ఉంటాయి కాబట్టి వీటిని కూడా ఇంట్లో చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒక ఓల్డ్ షర్ట్కి నేను ఇలా చేతి దగ్గర ఉన్నది కట్ చేశానండి. ఇంట్లో మనకి డోర్ కర్టెన్స్ అనేవి చెల్లా చెదురు అయిపోయి చిందరవందరగా చూడడానికి కూడా బాగోవు కదా, గాలి వేసేటప్పుడు ఇటు వచ్చి చెదిరిపోతూ ఉంటాయి కాబట్టి డోర్ కర్టెన్స్ అనేవి మనకి చాలా నీట్గా మనం ఎలా పెట్టామో అదే విధంగా గాలి వేసినా కూడా చెదిరిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మనం వీడియోలో చూపిస్తున్నవి ఏదైనా ఓల్డ్ షర్ట్లవి ఇలా కట్ చేసుకొని ఇంట్లో ఉండే ప్రతి డోర్ కర్టెన్ కూడా ఇలా ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఎంత నీట్గా ఉందో. చక్కగా మనకు గాలి వేసిన కూడా కదిలిపోకుండా చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఈ ప్రాబ్లమ్ రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటారండి. మనం మార్నింగ్ లేచేసరికి ఆనియన్స్ అనేవి కర్రీ కోసము కోస్తూ ఉంటాం కదా, ఇలా ఒక ఆనియన్ కట్ చేయగానే వెంటనే మనకు కళ్ళు అనేవి మండిపోయి ఏంటంటే అసలు ఇంకా ఉల్లిపాయలు కూడా కోయలేము. ఇలా ఎన్ని కేజీలు ఉల్లిపాయలు కూడా ఈజీగా కట్ చేసేయాలి, కళ్ళు మండిపోకుండా ఉండాలంటే ఇలా కొన్ని కూలింగ్ వాటర్లో మనం కట్ చేయాల్సిన ఉల్లిపాయలు అన్నిటిని కూడా వేసుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, పైన ఉండే పొట్టు కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. అలాగే ఆనియన్ ఘాటు కూడా పోతుంది కాబట్టి ఎన్ని కేజీలు ఉల్లిపాయలు కట్ చేసినా కూడా కళ్ళు మండిపోకుండా ఉంటాయి. ఈసారి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఇలా కూలింగ్ వాటర్లో వేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. మనం కూరగాయలు కట్ చేసే ఈ నైఫ్స్ అనేవి ఒక్కోసారి షార్ప్ తగ్గిపోతూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు షార్ప్ తగ్గిపోయి అనుకోండి వెజిటేబుల్స్ సరిగ్గా కట్ చేయలేము కూడా, అలా అని బయటకు తీసుకుని వెళ్ళి సాన పెట్టించలేము. వీటికి ఇవి ఇంట్లోనే ఈజీగా జస్ట్ 1-2 నిమిషాల్లోనే సాన పెట్టాలంటే సింపుల్గా ఇలా కొద్దిగా సాల్ట్ని తీసుకొని
ఇలా ఏదైనా ఒక పేపర్లో కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్లో వేసేసుకొని నైఫ్స్ని కానీ కత్తులకు కానీ వీటన్నిటికీ కూడాను ఇలా కొద్దిగా సానబెట్టామనుకోండి, మనకి ఈ నైఫ్స్ అనేవి చాలా చాలా షార్ప్గా తయారవుతాయి. అలాగే తుప్పులంటివి కూడా కత్తులు అనేవి పట్టకుండా ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉంటాయి. ఈసారి కత్తులు అనేవి షార్ప్ తగ్గినట్లయితే సింపుల్గా ఇలా ఒకసారి సాల్ట్తో షార్ప్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం టమాటాలు అనేవి తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. 1-2 రోజులు గడిచేసరికి మనలో చాలామంది 5-6 కేజీలు కూడా తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రిడ్జ్లో వీటన్నిటిని స్టోర్ చేయలేం కదా. అలాంటప్పుడు ఈ సమ్మర్లో త్వరగా ముగ్గుపోయి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. ఇలా ఎన్ని రోజులైనా టమాటాలు పాడైపోకుండా ఉండాలంటే సింపుల్గా ఎక్కువ టమాటాలు తెచ్చుకునేటప్పుడు శుభ్రంగా వాష్ చేసేసుకొని తడి లేకుండా ఒక క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత ఇలా కొంచెం కుకింగ్ ఆయిల్ని మొదలతో పాటు టమాటా మొత్తం కూడా అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో కాకుండా బయట స్టోర్ చేసి చూడండి. 10 రోజులు 15 రోజులైనా కూడా టమాటాలు అనేవి వాడిపోవడం, కుళ్ళిపోవడం, లేదంటే త్వరగా ముగ్గిపోవడం లాంటివి ఏవి కూడా జరగవన్నమాట. వీలున్నట్లయితే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మాకు ఫ్రిడ్జ్ అనేది అంత పట్టదు అనుకున్నట్లయితే, బయట ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మళ్ళీ చాలామంది కూడాను లిప్స్టిక్స్ అనేవి వాడేటప్పుడు కూడాను నచ్చిన కలర్స్ అనేవి డ్రెస్ మ్యాచింగ్ కలర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు కదా, అంటే పెట్టుకుంటూ ఉంటారు. ఇలా కలర్స్ లేనేటప్పుడు మనలో చాలామందికి ఐ షాడో కూడా మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా, వాటిల్ని కూడా ఇలా మనం లిప్స్టిక్ లాగా అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎప్పుడైనా లిప్స్టిక్ లేదు అనుకునేటప్పుడు, లేదంటే నచ్చిన కలర్ లేదనుకునేటప్పుడు ఐ షాడోలో చాలా కలర్స్ ఉంటాయి కాబట్టి సింపుల్గా చిన్న వ్యాజిలైన్ని ఈ విధంగా చేతికి అప్లై చేసుకుంటూ మీకు నచ్చిన కలర్లోని ఈ విధంగా డిప్ చేసుకుంటూ లిప్స్కి రాసుకొని చూడండి. ఇలా మనకు నచ్చిన కలర్స్ని ఐ షాడోస్ని కూడా మనం లిప్స్టిక్ లాగా అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మనకి నచ్చిన కలర్స్ని లిప్స్టిక్ లాగా అయితే ఐ షాడోస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. కరివేపాకు అనేది మనం ప్రతిరోజు కూరలోని వాడుకుంటూనే ఉంటాం కాబట్టి రెగ్యులర్గా వాడుతూనే ఉంటాము. సో ఇలా కరివేపాకు తెచ్చుకొని 1-2 రోజులను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన కూడా పాడైపోతూ ఉంటాయి. ఇలా నెల 15 రోజులైనా కూడా మనకి కరివేపాకు ఒక్క ఆకు కూడా మాడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మళ్ళీ చాలామంది త్వరగా పని అయిపోతుందని రెబ్బలు డైరెక్ట్గా ఇలా లాగేస్తూ ఉంటారండి. ఇలా లాగేయడం వల్ల ఆకులు అనేవి డ్యామేజ్ అయిపోయి త్వరగా పాడైపోతూ ఉంటాయి కాబట్టి సింపుల్గా ఇలా ఏదైనా ఒక బాక్స్ని తీసుకొని ఇలా ఏ రెబ్బకు ఆ రెబ్బని కరివేపాకును ఒలుచుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనం కరివేపాకు స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు బాక్స్ అనేది వేరేగా మెయింటైన్ చేసుకోవాలండి. మీకు వీలు ఉంది అనుకున్నట్లయితే అడుగును కూడా చక్కగా ఒక కాటన్ క్లాత్ని కానీ లేదనుకున్నట్లయితే ఒక టిష్యూ పేపర్ని కూడా వేసేసుకోండి. కరివేపాకుని ఎప్పుడు కూడా ముందు క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోకూడదు, ఎప్పటికప్పుడు కడుక్కుంటూ వాష్ చేసుకోవాలి. సో ఇలా మనం కరివేపాకు అనేది చెమ్మ పట్టకుండా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలంటే కొన్ని టిష్యూ పేపర్ని కానీ న్యూస్ పేపర్స్ని కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కరివేపాకుల్లో పెట్టేసుకోండి. చెమ్మ ఏది ఉన్న ఈ ఆకులు పీల్చేస్తాయి కాబట్టి కరివేపాకు అనేది ఎన్ని రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా మనం పెనం పైన అంటే అట్లరేక పైన ఈ ఆమ్లెట్ లాంటివి గట్ట వేస్తూ ఉంటాం కదా, మనం వేసేసిన తర్వాత ఏం చేస్తామో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇంకోసారి ఎప్పుడైనా దోశ వేసేటప్పుడు ఆ స్మెల్ అనేది అస్సలు పోదు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఆమ్లెట్ వేసిన పెనాలు కానీ లేదంటే కళాయిలు కానీ అస్సలు ఆ స్మెల్ పోదు. ఆ నీచి స్మెల్ అనేది నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది. ఇలా స్మెల్ పోవాలి అనుకునేటప్పుడు ఈజీగా ఇలా ఒక ఫోర్క్ స్పూన్కి కానీ లేదంటే నైఫ్కి కానీ చిన్న ఆనియన్ ముక్కను కట్ చేసుకొని స్టవ్ వెలిగించేసుకొని చక్కగా కొద్దిగా పెనం వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం వాటర్ని జల్లుకుంటూ ఆనియన్తో పాటు ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి, చుట్టూ కూడా రుద్దామనుకోండి, ఈ గుడ్డు స్మెల్ అంతా కూడా పోతుందండి. అలాగే మనం ఎప్పుడైనా దోశలు కూడా అతుక్కోకుండా బాగా రావాలనుకున్నట్లయితే ఇలా పెనం వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ చక్కగా ఇలా ఆనియన్తో రుద్దినా కూడాను మనకు దోశలు అనేవి ఇరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. చాలా మందికి కూడాను వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు, చేతులు నొప్పులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా మోకాళ్ళు చేతులు నొప్పులు తగ్గాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా చిన్న హోమ్ రెమెడీ ట్రై చేయండి. ఏమీ లేదు, గోధుమ పిండి అనేది మనకు ఉంటూనే ఉంటుంది కదా, దాన్ని ఇలా కొంచెం మనం గోధుమ పిండి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలానే చిన్నది ప్రిపేర్ చేసుకొని
దీన్ని ఈ విధంగా ఒక అట్ల రేక్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని అట్ల రేక్ బాగా వేడెక్కిన తర్వాత దీని మీద మనం తీసుకునే గోధుమ పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న గ్లాస్ తోటి ఇలా మనం అటు ఇటు కూడా రెండు వైపులు కూడా కాల్చుకోవాల్సి ఉంటుందండి. నార్మల్గా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి నైట్ అయ్యేసరికి విపరీతమైన మోకాలు పెయిన్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇలా రెండు వైపుల కూడా ఈ విధంగా కూడా కాల్చుకోవచ్చు అనమాట. అలాగే మనలో చాలామంది కూడా ఎప్పుడైనా నడుస్తూ మెట్ల మీద నుంచి పడిపోయినా లేదంటే ఎక్కడైనా జారిపోయినప్పుడు కూడా ఆ ప్లేసులు కూడా విపరీతమైన వాపు అనేది వచ్చేసి నొప్పి అనేది వచ్చేటప్పుడు కూడాను ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కొంచెం గోధుమ పిండిని వేడిగా ఉండేటట్టు అయితే వేడి చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా గోధుమ పిండిని ఇలా వేడి చేసేసుకున్నాం అనుకోండి, ఆ వేడి తగ్గడానికి మనకు చాలా సమయం పడుతుంది కాబట్టి సో ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత గోధుమ పిండిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక చిన్న ఒక బౌల్ కానీ లేదంటే ఇటువంటి గరిటెని కానీ తీసుకొని ఇందులో నువ్వుల నూనె కానీ లేదంటే ఆవాల నూనె కానీ కోకోనట్ ఆయిల్ని కానీ తీసేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం పసుపుని అలాగే మనం జిండు బాములు లాంటివి గట్ట వాడుతూ ఉంటాం కదా నొప్పులు తగ్గడానికి, లేదంటే విక్స్లు అయినా ఇవి ఏవి వేయడం ఇష్టం లేకపోతే చిన్న కర్పూరాన్ని కూడాను చక్కగా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా వేడి చేసుకోండి. మనకి ఎప్పుడైనా నొప్పులు వచ్చేటప్పుడు కూడాను ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం వేసే జెండు బామ్ కానీ విక్స్ కానీ లేదంటే కర్పూరం కానీ కరిగినంత వరకు ఇలా కొంచెం వేడి చేసేసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడు మనకి పిండి అనేది కూడాను అస్సలు వేడి తగ్గదండి, చాలా ఎక్కువసేపు అలా ఉంటుంది. ఇలా మనం వేడి చేసిన ఆయిల్ని వేసేసుకొని ఇలా ఈ పిండి మీద ఎక్కడైతే మనకి మోకాలు నొప్పులు వచ్చాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసుకొని వీలుంటే మీరు ఒక తాడుతోటి చక్కగా అలా కట్టేసి ఒక గంట 2 గంటలు అలా వదిలేయండి. ఈ వేడి వల్ల పసుపు వల్ల మనకి ఏంటంటే అక్కడ ఉండే పెయిన్స్ అంతా కూడా తగ్గుతుంది. అలాగే ఎప్పుడైనా పడిపోయేటప్పుడు కూడా చుట్టూ వాపు అనేది వచ్చేసి నొప్పి అనేది వచ్చేస్తుంది కదా, వాపు తగ్గుతుంది. అలాగే నొప్పి కూడా మనకు క్లియర్ అవుతుందండి. ఈ ఆయిల్ అనేది అంత బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎవరైతే ఈ మోకాళ్ళు చేతులు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారో తాత్కాలికంగా మనకి నొప్పులు తగ్గాలనుకున్నట్లయితే సింపుల్గా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి, చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.